హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ. మనం మామూలుగా మిర్చి బజ్జీ చేసుకుంటేనే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదండి, చాలామందికి నచ్చుతుంది. అలాంటిది నేను ఈ మిర్చి బజ్జీకి ఆలూని స్టఫ్ చేసి మిర్చి బజ్జీ చేశాను. చాలా టేస్ట్ బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఈ బజ్జీ కోసం 1/2 కిలో మిర్చి తీసుకున్నానండి. ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు అయితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇవి కూడా ఈక్వల్ క్వాంటిటీలో 1/2 కిలో కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే నేను 2 తీసుకుని ఒకటి పక్కన ఉంచేసాను, సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం పొట్టు తీసేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా. మిర్చి అయితే 1/2 కిలో మిర్చి అనమాట. ఇవి చూడండి, ఇలాగా అంటే మనకి బజ్జీ వేసుకుంటాం కదా, అవి మిర్చీలు. ఇవైతేనే మనకి అసలు స్పైస్ ఉండవు అనమాట. లోపల సీడ్ కూడా నేను తీయట్లేదండి, ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి ఇవి. అస్సలు కారం లేవు. నేను మజ్జిగలో మిరపకాయల కోసం తెప్పించుకున్నాను. కొన్ని మనం పక్కన ఉంచుకున్నాం, ఏదైతే బజ్జీ చేసుకుందామని. మిగతావన్నీ కూడా నేను మజ్జిగలో మిరపకాయలు వేసేసానండి. ఊరమిరపకాయలు చాలా బాగుంటాయి, అవి కూడా అస్సలు కారం లేవన్నమాట. ఇలా మనం ఘాటు పెట్టుకొని మొత్తం అంతా ఇలా కొంచెం ఓపెన్ చేసుకుంటే మనం మసాలా స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేట్టు అనమాట. ఇంకా ఇందులోకి మనం వాము ఏమి మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మసాలా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. చూడండి, ఆలూని ఇలా పప్పు గుత్తుతో కానీ చేత్తో అయినా కూడా మంచిగా ఎక్కడ గడ్డలు లేకుండా ఇలాగా స్మూత్గా చక్కగా ఇలాగా మెదిపేసుకోండి. స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలు యాడ్ చేద్దాం, దీని రుచి ఇంకా పెంచడానికి. ఇందులోనే జస్ట్ ఉప్పు కారం వేసి కూడా కొంచెం వాము వేసి కూడా పెట్టొచ్చు, కానీ దానికంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే కొన్ని మసాలాలు, కొన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. చూడండి, ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కొంచెం ఇది గరం మసాలా పొడి వేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మిర్చి పౌడర్ అంటే మనం కొంచెం స్పైసీ బాగుంటుంది కదా, అందుకని కారాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. మీకు ఇక్కడ ఇంకా కావాలనుకుంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, కానీ లెమన్ జ్యూస్ మనం తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట పైనుంచి. ఆ రుచి ఇంకా బాగుంటుంది కాబట్టి నేను ఇంకా ఇందులోకి ఏమీ యాడ్ చేయలేదు. ఇలా మనం గరం మసాలా పొడి కూడా నేను ఇంట్లో పట్టుకున్నదండి. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు అది కూడా షేర్ చేస్తాను. ఆ మసాలా పొడి పెట్టుకుని ఇలా మనం చేసుకుంటే ఆ రుచి, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నదే ఇందులోకి యూజ్ చేశాను. మీరు నార్మల్ రెగ్యులర్గా మీరు వాడుకునే మసాలా పొడి యాడ్ చేసుకోండి. ఇలాగ మనం అన్ని మిర్చీలకి కూడా మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ లోపలంతా ఫిల్ చేసేసుకోండి. ఇలా లోపలంతా కూడా మనం ఈ మసాలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ మొత్తం ఏదైతే నేను మిర్చీలు తీసుకున్నానో ఇవి అంత సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదనుకుంటే అందుకని ఇందాక ఇంకొక బంగాళదుంప అంటే 1/2 కిలో తెచ్చేసుకుంటే 1/2 కిలో మిర్చికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. నేనైతే ఒకటి పక్కన ఉంచేసాను, కొన్ని నార్మల్ ప్లెయిన్ బజ్జీలు వేద్దామని. అందుకని నేను ఒకటి పక్కన ఉంచేసానండి. మీకు కరెక్ట్ కొలత అంటే 1/2 కిలో మిర్చికి 1/2 కిలో బంగాళదుంపలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు, ఈ మసాలాలు అనేటివి మన టేస్ట్కి తగ్గట్టుగా, వీటికి ఏం కొలత ఏమి ఉండదు, చూసుకొని వేసుకోవడమే. చూడండి, ఇప్పుడు మనం శనగపిండి 1/2 కిలో తీసేసుకోవాలండి. ఇది కూడా అంతే, మిర్చీలు ఎన్ని తీసుకుంటే శనగపిండి కూడా అంతే తీసుకోవాలి. మనం మరీ పల్చగా కలుపుకుంటే బాగోదు కదండి, అందుకని 1/2 కిలో పిండి తీసుకున్నాను. జస్ట్ కొంచెం ఒక 2 స్పూన్లు వరిపిండి వేసుకోండి, బియ్యం పిండి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకోండి. ఇందాక మనం గరం మసాలా పొడి కొంచెం పక్కన ఉంచుకున్నాం కదా, అది కూడా ఇక్కడ వేసేసుకోండి. నెక్స్ట్ వాము ఇలా చేతిలోకి వేసుకొని కొంచెం ఇలా క్రష్ చేసి వేస్తే దాని నుంచి మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. అందుకని ఇలా నలిపి వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మనకి బజ్జీలు చాలా పైనుంచి క్రంచీగా అనిపిస్తాయి, తింటున్నప్పుడు లోపల సాఫ్ట్గా బాగుంటుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసుకుని నీళ్లు మాత్రం చూసి వేసుకుంటూ ఉండండి. మనం ఎక్కువ వాటర్ వేసేసామంటే మిర్చికి సరిగ్గా పిండి అంటదండి. అంటనప్పుడు మనకి బజ్జీ అంత రుచి ఉండదు. కాబట్టి
చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఇలాగ ఫాస్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం అవి పునుగులు వేసుకుంటాం కదా, మైసూర్ బోండా కానీ చిన్ని చిన్ని బజ్జీలు వేసుకుంటాం కదా, అప్పుడు చూడండి మనం పిండి ఎట్లా కలుపుతామో లోపలికి ఎయిర్ ఫామ్ అయ్యేలాగా గాలి వెళ్ళేలాగా మనం స్పీడ్గా అట్లా కలుపుతాం కదా, అలా కలిపితే చాలా బజ్జీలు తక్కువ మనం ఇందులో మీకు మర్చిపోయింది ఇంకొకటి ఏంటంటే, ఇందులో కొంచెం సోడా వేసానండి. సోడా ఉప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేసాను, జస్ట్ కొంచెమే వేసుకుంటే మనం ఇలా కలుపుకునేటప్పుడే మనకి పిండి అనేది మంచిగా పొంగుతుందండి. చూడండి, వేలు డిప్ చేస్తే వేలికి మంచిగా కోట్ అవ్వాలన్నమాట, అప్పుడు మిర్చికి కూడా మంచిగా పట్టుకుంటుందని మీకు చూపించాను. అదే మీరు అలాగే సెలెక్ట్ చేసుకోవాలి, పిండి ఇలా కలుపుకోవాలి అలా కలుపుకోవాలనేసి మీరు అది ఒకసారి చూసుకుంటే ఒకసారి మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మిర్చిని ముంచి వేసేయడమే, అప్పుడు మిర్చికి పిండి చక్కగా కోట్ అవుతుంది. చాలామంది వేస్తారు, పిండి పల్చగా పట్టుకుంటుంది, అప్పుడు రుచి అంత బాగుండదండి, స్పైసీ ఎక్కువైపోతుంది. మిరపకాయ స్పైసీ ఎక్కువ అంటే మన మిరపకాయలు ఇప్పుడు నేను చేసినవి అసలు స్పైసీ లేవు, కానీ అన్నీ అలా ఉండాలని కాదు కదా, కొన్ని కొంచెం స్పైసీ ఉంటాయి కదా, అప్పుడు ఓవర్ స్పైసీ అయిపోతుంది. మిర్చి బజ్జీని అంత ఎంజాయ్ చేయలేం. మనకి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నట్టు మనకి స్పైసీగా ఉండాలి, పిండి కమ్మదనం తెలియాలి, లోపల ఏదైతే మసాలా వేసామో దాని టేస్ట్ కూడా తెలియాలి. అలా మూడు కూడా సమపాళంగా ఉంటే మనకి ఆ రుచి చాలా బాగుంటుంది. చాలామంది ఎక్కువ మసాలా పెట్టేసి తక్కువ పిండిలో పల్చగా కలిపేసి అందులో ముంచి వేస్తే మనకి బజ్జీలు అంత రుచి బాగుండదండి. అందుకని కొంచెం మరీ తిక్కుగా కలుపుకూడదు, ఇలాగ నేను ఏదైతే చూపించానో అలా కలుపుకోండి. ఒకవేళ మీరు లూజ్గా కలిపేశారు అనుకుంటే డబుల్ కోట్ చేసుకోవాలి, అంటే ఒకసారి వేసి ఫ్రై చేసేసి తీసేసిన తర్వాత, అంటే మొత్తం వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి మళ్ళీ ఒకసారి పిండిలోకి డిప్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, అప్పుడు బాగా మందంగా అయిపోతుంది అనమాట. అందుకని ముందు ఇలాగే కలుపుకుని వేసుకుంటే బెటర్ కదా. సో మీకు ఎలా వీలైతే అలా కలుపుకోండి. బజ్జీలు అయితే ఇలాగా వేడెక్కిన ఆయిల్లోకి వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను, చాలా టేస్ట్ బాగుంది. పక్కన కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పెట్టుకున్నాను, కొంచెం పక్కన టమాటా సాస్ కూడా పెట్టుకున్నానండి. టమాటా సాస్లో డిప్ చేసుకుని ఆనియన్లో డిప్ చేసుకుని తింటుంటే అరే ఎంత బాగుందో, చాలా టేస్ట్ బాగుంది. మనకి ఆ మసాలా ఆలు మసాలా ఉంది కదా లోపల, ఆనియన్ ఆ కచ్చప్పు తగులుతుంటే మనకి చాలా టేస్ట్ నచ్చింది నాకైతే. నార్మల్గా కంటే ఇందులో డిప్ చేసుకుని తినడం వల్ల నాకు ఇంకా రుచి పెరిగింది, చాలా టేస్ట్ బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.